సో రోజు రోజుకి అసల ఏంట్రా బాబు! ఒక మర్డర్‌ని మించి ఒక మర్డర్, ఒకడిని మించి ఒకడు, ఒకడిని మించి ఒకడు. అసలు మర్డర్‌లు ఇన్ని రకాలుగా చేయొచ్చా అని చెప్పేసి ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. సరే, ఈరోజు నేను చెప్పే స్టోరీ ఏంటి అంటే ఉత్తరప్రదేశ్‌లోని వాళ్ళ హస్బెండ్‌ని చంపేసి నిద్ర మాత్రలు ఇచ్చేసి, ఒక డ్రమ్ములో పెట్టేసి, సిమెంట్ ఏసేసి అంటే ముక్కలు ముక్కలుగా నరికి సిమెంట్ ఏసి అట్లా మాయం చేసేసింది శవాన్ని. అసలు మీకు వింటే ఎలా ఉందో గానీ, సో స్టోరీలోకి సరే వివరాల్లోకి వెళ్దాం. పూర్తిగా తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది? ఏంటి? ఆ ప్రయత్నం చేద్దాము. ఎందుకు చంపింది? వాళ్ళ 6 ఏళ్ల పాప కూడా ఉంది. సో మొత్తం మాట్లాడుకుందాము. యాక్చువల్లీ ఉత్తరప్రదేశ్‌లో మీరట్‌లో అయితే వీళ్ళు నివాసం ఉంటున్నారు. సౌరభ్ రాజ్. సో ఈయన ఏం చేశాడంటే నేవీ మర్చెంట్‌లో పనిచేసేవాడు. 2016లో వీళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నారు. లవ్ మ్యారేజ్. ఇది గుర్తుపెట్టుకోండి, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సో లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత 2019లో పాప పుట్టింది. సో పాప పుట్టిన తర్వాత 2019లో పాప పుట్టింది కాబట్టి సో మనోడు ఏం చేశాడంటే నేవీ ఆపేసి లండన్ వెళ్ళి ఒక పని చేయడం అయితే స్టార్ట్ చేశాడు. సో లండన్‌లో వర్క్ చేస్తున్నాడు. లండన్‌లో ఉంటాడు. సో ఈలోపు ఈ మహాతల్లి ఏం చేసిందంటే ఓ మంచి ఘనకార్యం చేసింది. ఆవిడ పేరు ఏదో ఉంది, సోహిల్. వాళ్ళ భార్య పేరైతే ముస్కాను. సో సోహిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇల్లీగల్ రిలేషన్షిప్, అక్రమ సంబంధం పెట్టుకుంది. ఓకే, మనోడు పాపం ఫ్యామిలీ కోసం కష్టపడి విదేశాల్లో అంత కష్టపడి డబ్బులు పంపిస్తుంటే ఇక్కడ ఏమేమో ఆ ప్రియుని వేసుకొని ఘనకార్యాలు, ట్రిప్పులు, సినిమాలు, షికారులు అని చెప్పేసి తిరగడం స్టార్ట్ అయింది. సో ఈ విధంగా తిరుగుతున్న క్రమంలో అంతా బాగానే ఉంది. మనోడు ఏం చేశాడంటే సో వాళ్ళ హస్బెండ్ సౌరభ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాప పుట్టినరోజు వచ్చింది. 6 ఏళ్ల పాప పుట్టినరోజు వచ్చిందని చెప్పేసి పాపం విదేశం నుంచి వాళ్ళ పాప పుట్టినరోజు కోసము పాపం చూడటానికి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంటికి వచ్చాడు. సో ఇంటికి వచ్చిన ఎమ్మటే ఇంకా అది ఆమెకు నచ్చలేదు. ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేయలేకపోతుంది వాళ్ళ హస్బెండ్ రాగానే. సో ఏదో ఒక ప్లాన్ చేసుకోవాలనుకున్నారు. సో నెమ్మదిగా మత్తుమందు ఉంటాయి కదా, స్లీపింగ్ పిల్స్ అయితే ఇచ్చింది. మరి ఏ విధంగా ఇచ్చింది ఏంటి అనేది ఒక సబ్జెక్టివ్ ఎర్రర్, మనకి అది క్లారిటీగా తెలీదు. స్లీపింగ్ పిల్స్ అయితే ఇచ్చింది. సో ఇచ్చిన తర్వాత ఏం చేసింది మనోడు, పాపం నిద్రలోకి జారుకుంటాడు కదా, నిద్రలోకి జారుకున్న వెంటనే ముక్కలుగా 15 భాగాలుగా బాడీని కట్ చేసింది ఆ ముస్కాను. అలాగే వాళ్ళు దరిద్రుడు ఉన్నాడు కదా, వాడి పేరేది, సోహిల్ గాడు. వాళ్ళిద్దరు కలిసి పాపం ఆయన్ని 15 ముక్కలుగా నరికి అక్కడ పక్కనే ఇల్లు ఏదో రెన్యువల్ చేయించేదానికి ఆ డ్రమ్ ఉంటుంది కదా, సో ఆ డ్రమ్ములో వేసేసి ఆ సిమెంట్ వేసేసారు. వేసిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ పాప, మా చిన్న పాప ఉందంట, ఇంటి పక్కన వాళ్ళందరికీ మా డాడీ డ్రమ్ములో ఉన్నాడు అని చెప్తుంటే చిన్న పాప కదా, ఎవరు పట్టించుకోలేదు పాపం. సో వీళ్ళైతే సర్చింగ్లో ఉన్నారు. ఒకరోజు వాళ్ళ ఓనరే వచ్చి సరే రెన్యువల్ అయిపోయింది, సో సామాన్లన్నీ తీసి పక్కన పెట్టించా అనుకున్నటప్పుడు ఆ డ్రమ్ ఏదైతే ఉందో అది అడ్డం వచ్చింది. మొయ్యలేకపోతున్నారు. ఏంది ఇంత హెవీగా ఉందని చెప్పేసి ఒక్కసారి డోర్ తీస్తే ఆమె ఏం చెప్పిందంటే, ఎందుకు ఆ డ్రమ్ములో ఎంత బరువు ఉంది అంటే, చెత్త చెదరం ఉంది అది ఇది అని చెప్పేసి చెప్పిందంట. సో వాళ్ళకి డౌట్ వచ్చింది, ఏంటి ఇట్లా అని చెప్పేసి ఓపెన్ చేయగానే విపరీతమైన స్మెల్ వస్తుంది. స్మెల్ ఎందుకు వస్తుందని చెప్పేసి మొత్తాన్ని అది ఉంటుంది కదా, అది పగలగొట్టి చూస్తే బాడీ పార్ట్స్ ఉన్నాయి లోపల. ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. మళ్ళీ అది ఓపెన్ చేసే రోజే పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోగానే అది కన్సిడర్ చేసుకొని వెంటనే పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఆ టీంను మొత్తాన్ని పిలిపించి అసలు ఏం జరిగింది ఏంటి అని ఆరాధిస్తే ఇది జరిగింది. ఆయన లండన్ నుంచి వచ్చాడు, వీళ్ళకి నచ్చలేదు, వీళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు ప్రశాంతంగా. సో ఎట్లాగైనా వీళ్ళు చంపేయాలి అని చెప్పేసి స్లీపింగ్ పిల్స్ ఇచ్చేసి ముక్కలుగా నరికి డ్రమ్ములో వేసి తప్పించుకుందామని అయితే ప్లాన్ చేశారు. సో ప్లాన్ చేసిన వెంటనే దొరికిపోయింది. దొరికిన తర్వాత అసలు మళ్ళీ ఏం తెలియనట్టు మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, చూడండి ఇక్కడేం పోలీసుల మధ్య శాలువాలు కప్పినట్టు కనిపిస్తుంది కదా, దొంగలు పెట్టేది ఉన్నట్టు ఉంది చూడండి. ఇది ఇతను వీళ్ళిద్దరు రిలేషన్ పెట్టుకొని పాపం అమ్మాయికుడైన వాళ్ళ హస్బెండ్ని చంపారు. పాప కూడా చెప్తూనే ఉందంట, పాపం ఎవరు పట్టించుకోలేదు పాపని. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి కూడా చెప్పిందంట, అమ్మమ్మ డాడీ ఇక్కడ ఉన్నాడు. సో వాళ్ళ బేసిక్గా వాళ్ళది లాంగ్వేజ్ కాదు. సో ఉత్తరప్రదేశ్ అంటే ఐ థింక్ హిందీ ఇంకా వేరే లాంగ్వేజ్ ఏదో ఉంటుంది. సో చెప్తుంటే ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళ కన్న తల్లిదండ్రులు కూడా, ఈ అమ్మాయి ఉంది కదా ఎవరైతే చంపిన వాళ్ళ భార్య, కన్న తల్లిదండ్రులు కూడా ఆమెకు ఉరిశిక్ష చేయండి, అసలు మా కూతురే కాదు, మా కూతురు ఎప్పుడో చచ్చిపోయింది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చట్ట ప్రకారం ఏ శిక్ష అయితే ఉంటుందో అసలు వాళ్ళ ఏం అడగట్లేదు, మా కూతురికి ఉరిశిక్ష చేయండి ఫస్ట్, మా బంగారం లాంటి అల్లుని చంపారు అని చెప్పేసి
అత్తమామలే చెప్తున్నారు. ఇప్పుడే మీరు అర్థం చేసుకోవాలి అల్లుడు ఎంత మంచిగా చూసుకున్నాడో తన కూతుర్ని అని చెప్పేసి. పాపం కష్టపడి ఫ్యామిలీ కోసం పనిచేస్తుంటే ఏమేమో ఇక్కడ రాసలీలలు మొదలుపెట్టింది వీడితో. సో ఇది కేసు. అసలు ఈ కేసు మర్చిపోయే ముందే మార్నింగే అనుకుంటా రాజస్థాన్లో ఇంకో కేసు, వాళ్ళ హస్బెండ్ని ప్రియుడితోనే మళ్ళీ ఇది ఇల్లీగల్ రిలేషన్షిప్పే. పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ప్యాంట్లు తడిసిపోతున్నాయి ఒక్కొక్కడికి. ఇంతకుముందు ఏమేమి ఉన్నాయి ఏంటి అసలు అని చెప్పేసి ఈ మధ్య ప్రతి కేసు ప్రియుడితో కలిసి హస్బెండ్ని చంపిందనే కేసులే వింటున్నాం ఎక్కువగా. ఆమె ఏం చేసింది, చంపేసి భర్తని సింపుల్గా ఎట్లా రోడ్డు మీద ఒక బత్తాలో కట్టేసుకొని ఆ బండి మీద తీసుకెళ్ళిపోతున్నారు. ఎంత దారుణంగా తయారయ్యారంటే పబ్లిక్, ఎంత గలీజ్గా తయారయ్యారు. సో ఇది పోలీస్ వాళ్ళైతే కస్టడీలోకి తీసుకున్నారు. సో మొత్తం నమోదైంది. మరి మీకు ఎలాంటి శిక్ష పడిద్ది ఏంటి అని చెప్పేసి కోర్టు తీర్పు ఇవ్వాల్సి ఉంది. సో ఇలాంటి దారుణమైన ఘటనలు నేర్చుకోండి. ఇది నార్త్ సైడ్ చాలా వాటికి ఇట్లాంటి కేసులే వింటున్నాను నేను, రెగ్యులర్గా వింటున్నాను నార్త్ సైడ్. చూసుకోవాలి మరి. అమ్మ దరిద్రం, ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్ ఎక్కడున్నా కానీ కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. సో మంచిగా పెళ్లి చేసుకొని 6 ఏళ్ల పాప ఉన్నప్పుడు మంచిగా ప్రశాంతంగా మంచి హస్బెండ్ దొరికినప్పుడు లైఫ్ లీడ్ చేసే కాడికి ఇలాంటి అక్రమ సంధాలు పెట్టుకొని ఆ లైఫ్ ఖరాబ్ చేసుకోమాకండి. ఇప్పుడు చూడండి, సర్లే వాటెవర్, ఇది జరిగింది ఉత్తరప్రదేశ్లో అయితే జరిగింది. సో జాగ్రత్తగా ఉండాలి. చట్టాలు కూడా చాలా కఠినంగా తయారవ్వాలని చెప్పేసి మనం ప్రతి వీడియోలో మాట్లాడుకుంటూనే ఉంటున్నాము. బట్ ఇలాంటి మర్డర్ కేసులు అయితే ఆగడం లేదు. నార్త్ అని లేదు, సౌత్ అని లేదు, ఎక్కడ చూసినా ఆల్ ఓవర్ ఇండియాలో మాత్రం ఆ ఇల్లీగల్ రిలేషన్షిప్ వల్ల కావచ్చు, అక్రమ సంబంధాల వల్ల ఇట్లా కావచ్చు, లేదా ఇంకా లవ్ వల్ల కావచ్చు, ఇలాంటి ప్రాబ్లం వల్ల చాలామంది చచ్చిపోతూనే ఉన్నారు. సో మరి దీనికి ఎండ్ అనేది ఉందో లేదో మరి నాకైతే తెలియదు. అసలు మీ అభిప్రాయం టోటల్ ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటని చెప్పి డెఫినెట్గా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో శశి టీవీని ఫాలో చేస్తూ ఉండండి.